మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో 1 యోహాను 2వ అధ్యాయము 24 నుంచి 29 వచనాల వరకు చదువుకుందామండి. 1 యోహాను 2వ అధ్యాయము 24 నుంచి 29 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి లేచి నుంచుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఆమేన్. నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందండి? కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తారు, ఆ మోసపోకుండా ఉండటానికి నేను మీకు రాస్తున్నానని చెప్తున్నాను. ఎవరండి? భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తున్నాడు మోసపోవద్దు అనేటువంటి విషయము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆమేన్. అభిషేకం అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలన్నమాట, మనిషి ఇచ్చేది కాదు అభిషేకం. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆమేన్. కాబట్టి అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం అంటే బోధలో నిలిచున్నప్పుడు ఆయనలో మనం నిలిచి ఉంటామంట, మనలో ఆయన నిలిచి ఉంటాడట. దేంట్లో నిల్చున్నప్పుడు? బోధలో నిల్చోవాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము, చూడండి ఎంత క్లియర్గా రాస్తున్నారు. మనము అని అంటే చదువుతున్నటువంటి మనతో పాటు చెప్తున్నాడు అన్నమాట. అక్కడ మనం రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మీరు ఎరుగుతురు. దేవుని తన మా వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, నైన వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా, దీనుడును అల్పుడును తండ్రి, ఎన్నిక లేని వాడినటువంటి నన్ను మీ కలువరి శిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే విందామని వచ్చాము నాయన. మీరు మాతోటి మాట్లాడండి ప్రభా. అయ్యా నాయన, మీలో నిలిచి ఉండటం అంటే ఏంటో నాయన మీరు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. చిన్న మందగా కూర్చొని ఉన్నాం ప్రభా. నాయన, మీరు మాతోటి మాట్లాడితే విందామని వచ్చాం. మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసుకోవచ్చు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఈ భక్తుడైనటువంటి యోహాను మనందరితో ఏమైనా మాట్లాడుతున్నానంటే, అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి అని అంటున్నారు అన్నమాట అండి కదా. మొదటి నుంచి మీరు ఏమి విన్నారు అనేటువంటి విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే చాలామందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మొదట నుంచి నిల్చో ఉండమని అంటున్నారు కాబట్టి అది చిన్నప్పుడుదా మధ్యలో వచ్చిందా? బైబిల్ ఏం చెప్తుందండి? మొదట నుంచి మీరు ఏమి విన్నారు. అయితే మొదటి నుండి మీరు ఏది విన్నారో అనేటువంటి విషయము చాలా జాగ్రత్తగా గ్రహించండి. చాలామంది అనుకుంటారు దీనికి చిన్నప్పటి నుంచి మనం ఏం తెలుసుకున్నామో అదే అనేటువంటి ఆలోచనలో ఉంటాం, మీరైనా నేనైనా. ఎందుకంటే మనం వెళ్ళినటువంటి సంఘాన్ని బట్టి మనం అలా అనుకుంటూ ఉంటాం. మన పితరులు ఇవన్నీ వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ను బట్టి మనం అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గ్రహిస్తే చిన్నప్పుడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో, చిన్నప్పుడు మనం విన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అది 100% సత్యం. అంతేనా? సత్యమేనా అది? చెప్పండి. ఎన్నో రకాల బోధలు వింటూ వచ్చాం, అవునా కదా? ఎన్నో రకాల బోధలు వింటూ వచ్చాం. ఆ బోధల్లో దుర్బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. మరి అన్నీ సత్యమేనా?
అన్నీ సత్యము కాదు. ఏమని చెప్పగలరా మీరు? అయితే ఒక టైం వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయనకున్నటువంటి ప్రాసెస్ ఏంటి అని అంటే, ఒక టైం వచ్చేటప్పటికి సత్యము పరిచయం చేస్తాడు అందరికీ. ఏం పరిచయం చేస్తారండి? సత్యము పరిచయం చేస్తాడనమాట. అయితే సత్యము పరిచయం చేసిన తర్వాత ఆ సత్యములో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది మొదటి బోధ. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఎందుకనంటే చాలాసార్లు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే, ఒక్కొక్కసారి వాక్యంలో ఉంటామో, ఒక్కొక్కసారి పడిపోతుంటాం. అవునా కదా? వాక్యంలో ఉంటాం పడిపోతూ ఉంటాం, వాక్యంలో ఉంటాం పడిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే పాత పరిస్థితుల్లో మనం ఏదైతే ఉన్నాయో, అంటే పాత సంఘం అవనివ్వండి, పాత పరిస్థితులు అవనివ్వండి, అలాంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. అవునా కదా? సో ఎందుకు పడిపోయామని అంటే, యాక్చువల్గా చెప్పాలంటే అసలు సత్యం అంటే ఏంటో అప్పటికి తెలియదు మనకి. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పటి నుంచే సత్యం మొదలైంది. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే మనకు రివీల్ అవుతుందో, ఆదికాండం ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పుడు సత్యంలోకి వచ్చామన్నమాట. సో పాతది ఏమైతే బోధ ఉందో అది రైటో రాంగో మనకే తెలియదు. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యేసు ప్రభు వారి శిష్యులైనటువంటి పేతురు, ఆంద్రేయ ఉన్నారు కదండి. అంతకుముందు వాళ్ళు ఏ చర్చ్ మెంబర్స్ అండి చెప్పండి? యేసుప్రభు వారి శిష్యులైనటువంటి పేతురు గారు, ఆంద్రేయ ఉన్నారు. వాళ్ళు ఏ చర్చ్ మెంబర్స్? అంతకుముందు యూదుల సంఘానికే వెళ్ళేవారు, జూయిష్ సెనగోకి వెళ్ళేవారు వాళ్ళు. అవునా కదా? సో జూయిష్ సెనగోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అయితే ఆ జూయిష్ సెనగోగ్ నుంచి జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అని అంటే, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే అక్కడి నుంచి సత్యము వాళ్ళకి ప్రారంభమైందనమాట. ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? వాళ్ళు ఒక చర్చికి వెళ్ళేవారు, ఒక డినామినేషన్ చర్చికి వెళ్ళేవారు. ఆ డినామినేషన్ చర్చి నుంచి ఎక్కడికి వచ్చారు? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు బోధన చూసిన తర్వాత అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరారు? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు యోహాను దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? అంటే ఒక డినామినేషనల్ చర్చ్ నుంచి ఎక్కడికి వచ్చారు? డినామినేషనల్ చర్చ్ నుంచి ఎక్కడికి వచ్చారండి? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర నుంచి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? సత్యములోకి వెళ్ళారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. అంటే అంతకు ముందు వరకు ఉన్నది ఏంటది? అసత్యములో ఉన్నారనమాట. ఇప్పుడు సత్యములోకి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే ఇప్పుడు సత్యములోకి వచ్చేసాం కదా అని మనం చప్పట్లు కొట్టుకుని సంకలు గుద్దుకుని ముందుకు వెళ్ళిపోవడానికి కుదరదు. అర్థమవుతుందండి? సత్యములో నిలిచి ఉండట కష్టము. ఎందుకనంటే లోకములో ఉన్నదంతా అసత్యము కాబట్టి, మీరు సత్యములో నడుస్తున్నప్పుడు సైతాన్ ఊరుకుంటాడా? ఏం చేస్తాడండి? లాగుతూ ఉంటాడు, వెనక్కి లాగుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సో సత్యములో నిలిచి ఉండట చాలా కష్టం అనమాట. అందుకని ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే చూడండి, మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలిచి ఉండనీయుడు అని అంటున్నాడు. అప్పుడు ఉండనివ్వండి అంటున్నాడు. ఎందుకనంటే ఒక టైంలో అసత్యములో ఉన్నారు. సత్యం అంటే ఏంటో బోధపడిన తర్వాత మళ్ళీ కొంతమంది వస్తారు, ఇది రాంగ్ అని చెప్తారు మీకు. మళ్ళీ కొంతమంది వస్తారు, ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది, అది కాదు ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది అని రకరకాలైనటువంటి బోధలు చేస్తారు. ఏమేమి చెప్పగలరా మీరు? సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, యేసుప్రభు వారి శిష్యులు 12 మంది ఒకే బోధ చేశారండి. ఏమని చెప్పగలరా? ఒకే రకమైనటువంటి బోధ చేశారు. ఆ 12 మంది చేసినటువంటి బోధ మొదటి బోధ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బోధల అపోస్తుల బోధ, ఆ అపోస్తుల బోధలో మీరు నిలిచి ఉండండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ అపోస్తుల బోధ రాంగ్ అని, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నారని, ఇంకొకళ్ళు వస్తారని, ఇంకొకళ్ళు రావాలని, రకరకాలైనటువంటి బోధలు ఉంటాయి కదా, వాటితో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు అన్నమాట. మరి ఆ రోజు చెప్పారంటే ఈరోజు కూడా అదే పరిస్థితి కదండి. అయితే పాత బోధలో ఉండి మనకు అసలు సత్యం అంటే ఏంటో తెలీదు, పాపం అంటే ఏంటో తెలియదు ఆ టైంలో. మరి తెలియనటువంటి టైంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం. ఆమేన్. పడిపోయామా లేదో చెప్పండి.
నా మట్టుకు నేనైతే చాలాసార్లు పడిపోయాను. కానీ సత్యములోకి వచ్చిన తర్వాత ఇలాగే కరెక్ట్గా వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. సత్యములోకి వచ్చిన తర్వాత కూడా పడిపోతూ ఉంటాము. ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు, అందరూ. సో దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తుంటాం? పాపాలు చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఒక అద్భుతమైనటువంటి రివల్యూషన్ ఇది. దీంట్లో వచ్చిన తర్వాత కూడా ఏమవుతూ ఉంటామట? పడిపోతూ ఉంటామన్నట. ఆమేన్. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా, పాస్టర్ గారు నేను ఒక్కొక్కసారి ఇంకా స్మోక్ చేస్తూ ఉన్నానండి, నేను ఇంకా సినిమాలు చూస్తున్నానండి, నేను ఇంకా మందు తాగుతున్నానండి, నేను ఇంకా ఇలా చేస్తున్నానండి, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇవి నేను జయించలేకపోతున్నాను. ఏంటంటే అంతేనే కాదు, చాలామందికి రకరకాలైనటువంటి వ్యసనాలు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. దీంట్లోకి వచ్చిన తర్వాత, సత్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఒకానొక రోజు పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందో తెలుసా? మనతోటి మాట్లాడుతుంది. నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి తిరిగిరా అని అంటది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఆ పరిశుద్ధాత్మ, అందుకని దేవుని యొక్క వాక్యంలో, ప్రకటన గ్రంథంలో ఏమనుందో తెలుసా? దేవుడు పడిపోయిన వాడిని వెళ్ళిపో అని అంటలేదు, కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ మొదటి ప్రేమకు తిరిగిరా అని అంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మొదటి బోధ నీకు జ్ఞాపకం వస్తే, మొదటి వాక్యము నీకు అర్థమైతే, ఆ మొదటి సత్యము నీకు అర్థమైనప్పుడు, ఆ మొదటి సత్యములోకి మళ్ళీ నువ్వు రమ్మని దేవుని యొక్క దేవుని యొక్క వాక్యము మనల్ని, దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది పిలిచినప్పుడు సైతాన్ ఏమంటుందో తెలుసా? చేసేదంతా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? ఏమంటది? చేసేదంతా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? కానీ అక్కడి నుంచి గిల్ట్ అనేటువంటిది ఒకటి మనిషిని వెంబడిస్తూ ఉంటుంది. అవునా కదండి? అది ఒక దురాత్మ. అది ఒక దురాత్మ. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతటా నువ్వు రాలేవు. ఏమేన్ చెప్పగలరా? దేవుడు నిన్ను ప్రేరేపిస్తే తప్ప దేవుని మందిరానికి రాలేము. ఏమేన్. దేవుడు మనల్ని ప్రేరేపించాలి. అది మీరైనా, నేరైనా, ఎవరైనా సరే. ఒక్కొక్కసారి దేవుడు ప్రేరేపించినా సరే, సైతాను అంతకన్నా ఎక్కువ ప్రేరేపించి కూర్చోబెట్టగలదు ఇంట్లో మనల్ని. అవునా కదా? చెప్పండి. దేవుడు ప్రేరేపిస్తేనే ఎక్కడికి రాగలం? మందిరానికి రాగలం. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యము, మొదటి ప్రేమ, ఆ మొదట ఉండేటువంటి ఆ యొక్క వేడి, ఆ యొక్క మంట, ఆమేన్, ఆ మంట మళ్ళీ మనలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మకి మనం ఏంటంటే మళ్ళీ కనెక్ట్ అయితే, వస్తున్నటువంటి టైంలో సైతాన్ అంటదా, ఇంకా చాలులే మనం అలా చేసావు, మళ్ళీ ఓ దేవుడు వాక్యం అని అంటున్నావు, ఆగుని అంటది. కానీ ఒక నిజమైనటువంటి ఒక పాపి ఎప్పుడైతే తన పాపాన్ని నిజంగా ఒప్పుకున్నాడో, ఒప్పుకుంటాం అంటే, ప్రభువా నేను పాపాలు చేశాను కాదు, బిగ్గరగా ఆమేన్, ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, దయించి నన్ను క్షమించాను, 2 చేతులు పైకెత్తితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ మొదటి ప్రేమ ఎలాగుందో నువ్వు మళ్ళీ అదే పొందుకోవడానికి హక్కుదారుడు అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు మళ్ళీ అక్కడికే సేమ్ ప్రివిలేజ్, వాట్ యు హ్యావ్ ప్రీవియస్లీ ఎంజాయ్డ్, the same privilege God is going to give you. ఏమని చెప్పగలరా? అక్కడ ఏది పోగొట్టుకున్నామో సేమ్ ప్రివిలేజ్. కానీ సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? నీకు ఛాన్స్ లేదని అంటూ ఉంటుంది. ఒక మాట చెప్తాను, ఇది నిజంగా ఇది చదివి నేను దేవుని ఎంత స్తుతించానంటే, చూడండి దేవుని యొక్క వాక్యములో కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు వెళ్తున్నటువంటి టైంలో చూడండి, స్త్రీ, ఇప్పుడు దేవుని యొక్క భార్య ఎవరి పేరు పెట్టబడి ఉంటుందండి? దేవుని పేరే కాదా? ఏ పేరు పెట్టబడి ఉంటుందండి? మనకి ఏ పేరు పెట్టబడి ఉందో? మన భర్త పేరే. మనం క్రైస్తవులు ఎలా అయ్యాము? మన భర్త క్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు కాబట్టి మనం క్రైస్తవులం అయ్యాం. అవునా కదా? భర్త పేరు పెట్టబడ్డాం, లేదంటే మన తండ్రి పేరు పెట్టబడ్డాం మనం. ఆమేన్. ఇప్పుడు చూడండి, తండ్రి పేరు పెట్టబడిన తర్వాత, ఆమేన్, మా ఇంటి పేరు ఫర్ ఎగ్జాంపుల్ కుసుమ అండి. ఏమండి, మా ఇంటి పేరు కుసుమ. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంటి పేరు అదే ఉంటుంది. అవునా కదా? నేను పుట్టినప్పటి నుంచి అదే పేరు ఉంటుంది. మధ్యలో తీసుకెళ్ళి అదేంటిది, దాన్ని ఏమంటారు, కాకరలో ఇంకేదో మారుతుందండి.
మధ్యలో ఇంటి పేరు మారుతుందా? నేను పుట్టిన దగ్గర నుంచి లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అవుతుంది. మారుతుందండి? మారుతుందా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను జగత్ పునాది వేయబడక మునుపు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా, నువ్వు మధ్యలో పడిపోయినా సరే, నువ్వు మళ్ళీ ఎప్పుడైతే నిజ పశ్చాత్తాపంతో వస్తావో మళ్ళీ నా పేరు పెట్టబడి దత్తపుత్రాత్మ చేత మళ్ళీ నేను తీసుకుంటాను అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే సేమ్ రైట్స్ నీకు. ఎందుకో తెలుసా? ఈరోజు నిన్నేం చూస్ చేసుకోలేదు, నేను ఏ రోజు చూస్ చేసుకున్నాను? జగత్ పునాది వేయబడక మునుపు చూసుకున్నాను. ఆ రోజు నిన్ను చూసుకున్నాను కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నీ వెంట వచ్చును. చెప్పలు కూడా దేవుని మహిమపడతావు. నువ్వు పడిపోయావు అయినా సరే నువ్వు తిరిగి రా అని అంటున్నాడు. అది తిరిగి రమ్మని చెప్పేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ. ఎవరాత్మ? దేవుని యొక్క ఆత్మ. చూడండి, సంఘంలోంచి కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు లేదో చెప్పండి. చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేమ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అయితే తిరిగి రమ్మనేది ఎక్కడికి? దేవుడు పిలవాలి. ఎవరు పిలవాలి? నేను పిలిస్తే వర్కౌట్ అవ్వదు. ఎవరు పిలవాలి? దేవుడు పిలవాలి. దేమ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 2 Timothy chapter 4 verse 10. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎవరండి? దేమ ఏం చేశాడు? నన్ను విడిచిపెట్టి దేన్ని ప్రేమించాడు? ఇహలోకమును ప్రేమించి స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇంతకీ అసలు ఈ దేమ అనేటువంటి వ్యక్తి ఎవరోనంటే, పౌలు గారి పరిచర్యకు వచ్చినప్పుడు పౌలు గారి పరిచర్య ద్వారా, పౌలు గారి యొక్క బోధ ద్వారా ఆకర్షితుడై దేవుని యొక్క ఆత్మలో పాలివాలైనటువంటి ఇతను దేవుని యొక్క ఆత్మలో ఆ యొక్క పౌలు గారిని చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకానొక టైం వచ్చేటప్పటికి, అంటే టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసారా, ఇందాక యోహాను భక్తుడు యోహాను 2వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? 24, మీరు మొదటి నుంచి ఏమి విన్నారో ఆ సత్యములో నిలిచి ఉండండి అంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు దేమ ఏం చేశాడు తెలుసా? ఆ సత్యములోంచి బయటికి వెళ్ళిపోయాడట. ఎందుకంటే లోకమును స్నేహించాడట. ఎక్కడ ఉండలేకపోయాడు? సత్యములో ఉండలేక లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడట. ఈరోజు కొంతమంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? డినామినేషనల్ చర్చికి వెళ్ళిపోయారు. డినామినేషనల్ రాంగ్ అని చెప్పి ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ దాంట్లో దూరితే గాడ్ బ్లెస్ యూ. పౌలు గారి దగ్గర నుంచే దేమ వెళ్ళిపోయాడు. పౌలు గారి చేత బాప్తిసం పొందాడు, పౌలు గారి చేత అభిషేకం పొందాడు. అవునండి, ఇంత చేసినటువంటి అతను దేమ ఏమైపోయాడు? లోకమును స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడటండి. అర్థమైందండి? లోకంలోకి వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? చాలా జాగ్రత్తగా గ్రహించండి. పౌలు గారు చేసేటువంటి మొదటి పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చూసినప్పుడు దేమకు చాలా నచ్చింది. ఓ, మా పాస్టర్ మంచి స్టఫ్ ఉంది, ఇలా చెయ్యెత్తే దెయ్యాలు పారిపోతున్నాయి, చెప్తుంటే పారిపోతున్నాయి అనేటువంటి ఒక థాట్లో ఉన్నాడు అతను. ఓ, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అనేటువంటి థాట్లో ఉన్నాడు దేమ. ఓ, చాలా బాగుంది అనేటువంటి విషయంలో, పాస్టర్ గారు మీరేనండి, ఇంక పాస్టర్ గారు ఎవరో లేరండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? మీ దగ్గర తప్ప మరి వాక్యం మాకు ఎక్కడ ఎక్కదండి, మరి ఇదే వాక్యం అని చెప్పాడన్నమాట దేమ. ఏమంటే అర్థమవుతుందా మీకు? సరే, ఇంకెక్కడా వాక్యం లేదు, ఇదే అని ఎంత తెలుసుకున్నాడు, ఇవన్నీ చెప్పాడు. నెక్స్ట్ ఏమైపోయిందో తెలుసా? అలా వెళ్ళేటప్పటికి ఆ పౌలు గారు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ పరిచయం చేస్తున్నారు, అక్కడ పరిచయం చేస్తున్నారు. ఇదేంటి, ఇతను ఓ దగ్గర ఉండడా? దేమకి ఏం ఆలోచన వచ్చింది? ఇదేమి ఇక్కడ ఒక దగ్గర ఉండడా ఇతను? ఇక్కడ సంఘం ఉంది కదా, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండడా? అక్కడ తిరుగుతాడా? అక్కడికి వెళ్తాడా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇంకొన్ని రోజులు అయ్యింది. వెళ్ళేటప్పటికి ఏంటో తెలుసా? పౌలు గారు అక్కడి నుంచి వాక్యములో ఎదగటం మొదలుపెట్టారు. ఆమేన్.
వాక్యము బోధించడం మొదలుపెట్టారు. వాక్యములో లోతైనటువంటి మర్మాలు బోధించడం మొదలుపెట్టారు. ఆ మర్మాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అద్భుతాలు తగ్గిపోతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి పరిచర్లో కూడా చూడండి, మొదట్లో అన్ని అద్భుతాలు జరిగినాయి. ఎప్పుడైతే మర్మాలు స్టార్ట్ అయినాయో అద్భుతాలు తగ్గినాయి. ఆమేన్. ప్రతి వారికి అదే పరిస్థితి. నిజమైన పరిచర్య చేస్తే మీకు అద్భుతాలు కావాలా, వాక్యం కావాలా? వాక్యమే కావాలి. ఆమేన్. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపము. ఆమేన్. మనకు వాక్యమే లైట్, వాక్యమే మెయిన్, ఇంకేమీ కాదు. ఆమేన్. చూడండి, అప్పుడు ఆ తర్వాత ఇంకా ఇలా వెళ్తుంటే పౌలు గారు ఒక లెటర్ రాశారు. ఏమైనా లెటర్ రాశారంటే, అక్కడ ఓ లోక వచ్చేటప్పుడు అక్కడ నాకు 2 అంగీలు ఉండిపోయింది. నాకు 2 అంగీలు ఉన్నాయి. ఎన్ని అంగీలు ఉన్నాయి? 2 అంగీలు ఉన్నాయి. ఒకటి అక్కడ గోడ మీద తగిలించి మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? అక్కడ ఒకటి గోడ మీద తగిలించి మర్చిపోయాను. ఒకటే ఉంది, అదే విప్పుతున్నాను, అదే స్నానం చేస్తున్నాను అని అంటే, ఈ దేమ ఏమనుకున్నాడు తెలుసా? మన పక్క పాస్టర్లందరికీ 4-5 కోట్లు, 4-5 సూట్లు ఒక రకంగా ఉంటే ఇది ఇంకా ఎదగలేదండి. ఈ దగ్గర ఏమి లేదు. సంఘాన్ని ఎలాగ ఇది చెయ్యాలో తెలియదు ఇతనికి. ఎప్పుడా మర్మరాలు అంటాడు తప్ప అంతకు మించి ఇంక ఇతనికి ఏం తెలియదు. వేస్ట్. సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు ఇతనికి. పౌలు గారి సంఘస్థులు ఎంతమంది చెప్పండి? అర్థమైందండి? ఇతనికి ఏమీ తెలియట్లేదు. ఇతని దగ్గర నుంచి ఆ పవర్ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? పవర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం అద్భుతాలు జరగట్లేదు. అందుకనే లోకాన్ని వేసుకు తిరుగుతున్నాడు. లోక డాక్టర్ కదా. ఇంతకుముందు అయితే ఇతను అద్భుతాలు చేశాడు, ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఎవరిని తిరుగుతున్నాడు? లోకాన్ని వేసుకు తిరుగుతున్నాడు అని అనుకున్నాడట. ఇంతకుముందు అయితే ఇప్పుడు ఏదన్నా వస్తే ఇంకా లోకాకి చూపిస్తున్నాడు. లోక ట్యాబ్లెట్లో మందులో రాసిస్తే వెళ్ళిపోతున్నారు. ఇతని దగ్గర నుంచి పవర్ పోయిందని అనుకున్నాడట. ఇతను అనుకున్న పవర్ వేరు, దేవుడు అనుకునే పవర్ వేరు. ఆమేన్. ఇతను ఏమనుకున్నాడంటే పవర్ పోయిందని అనుకున్నాడు, కానీ యాక్చువల్గా అప్పుడే పవర్ చేత నింపబడుతున్నాడు పౌలు గారు. పౌలు గారు వాక్యం చేత నింపబడుతున్నటువంటి టైంలో దేమా లోకమును స్నేహించి బయటికి వెళ్ళిపోయాడట. వాక్యం ఏమని చెప్తుంది? నువ్వు సత్యంలో నిల్చోండి అంటున్నాడు. ఇదేటండి, ఇతని ఎదగలేదు, ఇతని సంఘం ఎదగలేదు, ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది వచ్చారు ఇక్కడికి, ఎంతోమంది వచ్చారు, ఎంతోమందిని చూశాను నేను. కానీ ఒక విషయం చెప్పనా, ఎవరు సత్యములో నిలిచి ఉంటారో నేను చూస్తున్నాను. ఇదేమంత ఈజీ కాదు కదా. సత్యములో నిలిచి ఉన్నవాడు ఎన్నిసార్లు పడిపోయినా అని దేవుడు హత్తుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకాన్ని స్నేహించి బయటికి వెళ్ళిపోయినటువంటి దేమాని ఏమి దేవుడు తిరిగి రా నాన్న అని పిలవలేదు. పిలిచాడండి. పౌలు గారు పిలిచాడా? దేమా వెళ్తే వెళ్ళావు నాయన లోకంలోకి, డినామినేషన్లోకి మళ్ళీ వచ్చాయని అన్నాడా? నో. వాక్యం అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందండి? ఇలాంటి పరిస్థితుల్లో పిలవకూడదు కూడా అని బయటికి వెళ్ళిపోయినాడు. ఒక్కళ్ళ కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే చాలు దేవుని మందిరంలో. కొన్ని ఊర్లు ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చినాయండి. ఒక్క వ్యక్తి ప్రార్థన ఆలకించి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దానియేలు ఒక్కడ ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చాడు దేవుడు. ఆమేన్. దావీదు ఒక్కడ ప్రార్థన చేస్తే ఆ ఒక్కడివి నీవు నేను ఎందుకు అవ్వకూడదు? ఈరోజు ఏదో చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేదు. చూడండి, మనము దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాళ్ళము. ఏమన్నారండి? మనం దేవుని కొరకు ఏమయ్యాము? మనం నాజీరు చేయబడినటువంటి వాళ్ళమాట. అసలు నాజీరులు అంటే ఎవరో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. నువ్వు నిజంగా మనమందరం అసలు నిజంగా దేవుని కొరకు నాజీరు చేయబడ్డామా లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము విలువైంది. నీవు నేను ఇంపార్టెంట్ కాదు, దేవుని యొక్క వాక్యం ఇంపార్టెంట్. చూద్దాం. మరియు యెహోవా
మోషేకు ఎలాగూ సెలవిచ్చాను. ఎవరికి సెలవిచ్చాడండి దేవుడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఒక ప్రవక్త. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు, అంటే ఏంటి? కింద ఫుట్ నోట్లో చూడండి, ప్రత్యేకింపబడుటకు. దేవుని యొక్క భార్య ప్రత్యేకింపబడటానికి పిలువబడింది. ఆమేన్. నీవు నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాము. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? జగత్ పునాది 1000 పడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే అక్కడే ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్. అక్కడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఇప్పుడు నీవు కానీ నేను కానీ నేను దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంటాను, లోకానికి దూరంగా ఉంటాను అని, నాజీర్గా ఉంటాను అని ఒక డెసిషన్ తీసుకుంటే దేవుడు వాళ్ళకి ఏమంటున్నాడు చూడండి. ఎవడైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడ్ల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. వాడు ఏం చేయాలండి? ద్రాక్షారస మద్యములను మానాలట. ద్రాక్షారసపు చురకనైనను మద్యపు చురకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన అన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తల వెంట్రుకలను ఎదుగనీయవలెను అంటున్నాడు. అర్థమైందండి? నాజీరగునైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటేనట, ద్రాక్షారసమునైనను మద్యమునైనను మరి ఇంకా అలాంటి ఏమీ చేయకూడదు. అలాగే నెత్తి మీదకి ఏమి రాకూడదు? మంగళ కత్తి రాకూడదటండి. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇది ఎక్కడికి కనెక్టివిటీయో చెప్తాను చూడండి. అందుకనే సంసోను నాజీరు చేయబడ్డాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరిచాడు. సంసోను దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు. సంసోను ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు కాన్సక్రేట్ చేయబడినటువంటి వ్యక్తి. నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు కాన్సక్రేట్ చేయబడ్డాం. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి పని అంటే ఎత్తబాటు. చెప్పట్లు కూడా దేవుని మహిమపరిద్దామండి. ఏమైంది? సో చూడండి, సంసోను ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అంటే దేవుడు ఒక పర్టికులర్, అంటే ఫిలిష్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించటానికి సంసోను ఏం చేశాడంటే దేవుడు ప్రత్యేకించుకున్నాడట. అందుకనే నాజీరు చేయబడ్డాడు కాబట్టి తల వెంట్రుకలు కట్ చేయటానికి లేదు. మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, అది మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అతడు నాజీరు చేయబడ్డాడు కాబట్టి సంసోను అతని తల మీదకి పని అయ్యేంత వరకు. కానీ సంసోను చాలా జాగ్రత్తగా, ఇందాక చెప్పాను కదా, పడిపోయినా మళ్ళీ ఎందుకు దేవుడు తీసుకుంటాడో చెప్తున్నాను కదా. ఎవరో ప్రత్యేకింపబడ్డ వాళ్ళే, అందరూ కాదు. సంసోను 3 స్త్రీలతో పోయాడు. అవునా కదండి? 3 స్త్రీలతో పోయాడు. అవునా కదా? మందు తాగాడా లేదా సంసోను? తాగాడా లేదండి? బైబిల్ చెప్తుంది అతను ద్రాక్షారసము మొత్తం అన్నీ చక్కగా ఎంజాయ్ చేశాడు. కానీ ఒక టైం వచ్చినప్పుడు అతనిలో నిజ పశ్చాత్తాపం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మంట మళ్ళీ అతనిలో పుట్టింది. నేను ఒక పని మీద భూమి మీదకి వచ్చాను, ఆ పని నేను సంపూర్ణంగా చెయ్యాలి, నేను ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దేవుడు మళ్ళీ అతనిలో పుట్టించేటప్పటికి దేవుడిని ఏమైనా అడిగాడు తెలుసా సంసోను? ప్రభువా ఒక్కసారి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం, ఇంకొక్కసారి నన్ను క్షమించు ప్రభా, ఆ బలము మళ్ళీ నాకు ఇవ్వు ప్రభా అని మళ్ళీ అతను మొక్కుకున్నాడు. మళ్ళీ నాజీరు చేసుకోబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ చేత మళ్ళీ నింపబడ్డాడు కనుక ఆ యొక్క ఫిలిష్తీయులందరినీ చంపేశాడు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అతను బ్రతికిన దినముల కంటేనట అతని మరణకాలంలో అతను చంపిన వాళ్ళు లెక్క ఎక్కువట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా నాజీరు చేయబడినటువంటి సంఘము, నాజీరుగా ఉండటానికి పిలవబడినటువంటి సంఘము కాబట్టి పడిపోయినా సరే దేవుడు ఏమన్నాడు తెలుసా? తన ఆత్మచేత మళ్ళీ మనతో మాట్లాడినప్పుడు ఆ మంట, ఆ మొదటి ప్రేమ మళ్ళీ మనం రుచి చూసినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి ప్రభువా నీవు నాకు కావాలని అడిగితే దేవుడు మళ్ళీ హక్కును చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకనే 1 కొరింథీ 11:15 స్త్రీని జుట్టు కత్తిరించుకోద్దని ఎందుకన్నాడు తెలుసా? నువ్వు కత్తిరించుకుంటున్నావంటే నువ్వు నాజీరు చేయబడినటువంటి దానివి కాదు. అర్థమవుతుందండి?
చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. పౌలు గారు ఉత్తినే మాట్లాడలేదు. ఏమి? హెయిర్ కటింగ్ గురించి. మనము నాజీరు చేయబడినటువంటి వాళ్ళము. పురుషులకి ఏం చెప్పాడు? ముసుగేసుకుని ప్రార్థన చేయొద్దురా బాబు అని చెప్పాడు. అవునా కదా? చెప్పారా లేదా? స్త్రీకి ఏం చెప్పారు? చేయమని చెప్పారు. అవునా కదా? ముసుగేసుకుని ప్రార్థన చేసి, ప్రార్థన మాట దేవుడు ఎరుగు. ప్రవక్త ఏమంటాడు తెలుసా? నువ్వు హెయిర్ కట్ చేసుకుంటే ప్రార్థన మాట దేవుడు ఎరుగు, అసలు క్రీస్తు యొక్క బిడ్డవని చెప్పుకోవడానికే నీకు అర్హత లేదన్నాడు. ఎందుకు తెలుసా? నీవు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం అయితే నీ భర్త నీకు ఏం ఆజ్ఞాపించాడో, నా భర్త ఎవరు? మన భర్త దేవుని యొక్క వాక్యము. వాక్యం ఏమని ఆజ్ఞాపించిందో ఆ విధంగానే ఉంటాం. అలా లేదు అని అంటే ఏమన్నా తెలుసా? ఇట్స్ రాంగ్. అందుకనే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలు ఏమంటారు తెలుసా? ఒకవేళ తలక వెంట్రుకలు కత్తిరించుకుంటే విడాకులు ఇచ్చేయమంటాడు. అంత భయంకరం దాని గురించి. కానీ సంఘస్థులు ఎన్నిసార్లు చెప్పండి, జుట్టు గురించే దేవుడు పట్టించుకుంటాడా అని అంటారు. చిన్న చిన్న విషయాలు బట్టి బైబిల్లో ఎంతమంది మరణించారు చెప్పండి. రాజైన ఉజ్జా తెలుసా మీకు? రాజైన ఉజ్జా. ఆ ఉజ్జా రాజు ఏమైందనంటే చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. అంతా చాలా చక్కగా ఉండేది, మంచి పరిపాలన ఉండేది. ఆ భక్తి గర్వం పెరిగిపోయి నేను ఎక్కువ భక్తిగా ఉంటానన్నటువంటి ఫీలింగ్ ఎక్కువైపోయి మందిరంలోకి వెళ్ళి ధూపం వేయటానికి సిద్ధపడిపోయాడు అతను. ఏమయ్యాడండి? మందిరంలోకి వెళ్ళి ధూపం ఎవరు వేయాలి? యాజకుడు వేయాలి. అవునా కదా? మరి యాజకుడు ధూపం వేయాలంటే ఎవరు వేశారు ఇక్కడ? ఉజ్జా వేసేటప్పటికి వెంటనే దేవుడు చంపేశాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. నన్ను ఇక్కడ పిలిచాడంటే నేను ఇక్కడ ఈ పరిచర్యలో ఉండాలి. ఆమెన్. నన్ను బయటికి పిలిస్తే ఆ పరిచర్యలో ఉండాలి, ఎక్కడికి పిలిస్తే ఆ పరిచర్యలో ఉండాలి మనం. అలా కాకుండా మనకి అప్పగింపబడనటువంటి దాని గురించి మనం ఏదో గొప్పలు అయిపోయాం అనుకోండి, దేవుడు ఊరుకోడు. ఆమేన్. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు నాజీరుగా చేయబడినటువంటి నీవు నేను చేయాల్సిన సత్యములో నిలిచి ఉండాలి. ఆమేన్. సో చూడండి, మొదటి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. ఎఫెసియన్స్ మొదటి అధ్యాయము 4 నుంచి 6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడటండి. ఎవరి కోసము? మనల్ని ముందుగా ఎవరి కోసము? తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను నై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఎప్పుడండి? అంటే ఇంకా భూమికి పిల్లర్స్ వేయలేదు. ఇంకా భూమికి పిల్లర్స్ వేయలేనప్పుడు అక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. అక్కడ ఎవరుంటారో ఎత్తబాటులో వాళ్ళే ఉంటారండి. ఆమేన్. మధ్యలో వచ్చిందంతా చేస్తే. అందుకనే మొదట మీరు విన్నారు కదా, ఎక్కడ? మనం జగత్ పునాది వేయబడక మునుపు ఏ సంఘంలో ఉన్నామో ఆ బోధ ఏదైతే ఉందో అది మొదటి బోధ, అది సత్యము. ఆ సత్యములో మీరు అంతము వరకు నిలిచి ఉండుము, జీవ కిరీటమని ఇచ్చేదని అంటున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, ఇందాక చదవబడినటువంటి వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము. ఆ దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో చెప్తున్నాడు. చూడండి అక్కడ కూడా 1 యోహాను 2వ అధ్యాయం 24 నుంచి చదువుకున్నాం కదా. ఇంకా కిందకు వచ్చి చదివితే అక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. నేను చదువుతున్నాను చూడండి, 27 నుంచి చదువుతాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము నీలో నిలుచుచున్నది. ఎవరి వలన?
దేవుని వల్ల మనం పొందుకున్నటువంటి ఈ అభిషేకం ఎక్కడ అభిషేకం ఇచ్చారండి మనకి? జగత్పునాది వేయబడక మునిపే. ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అని అనుకుంటారు. అదే గొప్ప ఫీల్ అయిపోతుంటారు. అది కాదు, దానికన్నా విలువైంది జగత్పునాది వేయబడక మునిపే ఎవరో ఏర్పరచుకున్నాడు, అది విలువైంది. చూడండి, గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారం అన్నీ చెప్తాడటండి. ఏం చెప్తాడు? అన్నిటి గురించి చెప్తాడట. ఈరోజు చాలామందికి వాళ్ళు బోల్డ్ ఉంటుంది, కానీ మనకి ఏం చెప్పినా సరే ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలు అడిగినా చెప్పలేరు. ఏమైనా చెప్పగలరండి? అవన్నీ ఏం చెప్పలేరు. 7 ఉరుములు ఏంటో చెప్పండి అని అన్నారనుకోండి, అయ్యి మనకు కాదండి. అవును, నిజంగా నీకు కాదు, కానీ క్రీస్తులో ఏర్పాటు చేయబడి జగత్పునాది వేయబడి మునుపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా ఏమన్నాడు? నిల్చున్నది కనుక ఎవడను మీకు బోధింపరక్కర్లేదు. ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎవరిలో నిలిచి ఉన్నారు? ఎవరు బోధించిన ప్రకారము? ఈరోజు చాలాసార్లు మందిరానికి వచ్చిన తర్వాత నన్ను చూశారనుకోండి, ఉపయోగం ఉండదు. ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నన్ను చూస్తే ఉపయోగం ఉండదు. నేను మిమ్మల్ని పక్క వీధిలో కూడా తీసుకెళ్ళలేను. ఆయన అయితే పరలోకం తీసుకెళ్ళగలడు. చెప్పలు కూడా దేవుని మహిమ పడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీలో నిలిచిచున్నారు కాబట్టి చిన్న పిల్లలారా, మనకు ప్రత్యక్షమగునప్పుడు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎదుట నిలిచిండు. స్ట్రాంగ్. గిల్ట్ వద్దు. ఇంకా ఏమొద్దు? గిల్ట్ వద్దు. నేను పడిపోయాను, నేను అక్కడే ఉండిపోతాను అనేటువంటి గిల్ట్ వద్దు. మళ్ళీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మళ్ళీ కుమారుడిగా నేను స్వీకరిస్తాను. తప్పిపోయి కుమారుడిని ఒకసారి గుర్తుపెట్టుకుందాం. పరిస్థితులు అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అవన్నీ జ్ఞాపకం వస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇంకా గిల్ట్ ఏమొద్దు, ధైర్యంగా నిల్చోవాలట. రాకడ వస్తుంది అని అంటే ఎత్తబడతామో లేదో డౌట్ ఉందంటే ఎత్తబడలేనట్టే. ఎత్తబడతామనేటువంటి ఆ యొక్క క్లారిఫికేషన్ ఉందనుకోండి, ఎప్పుడు ఉండగలం? చూడండి, అక్కడ అందుకనే అంటున్నాడు, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఎలా ఉంటాడటండి? ఆమేన్. ఆయన మూలంగా పుట్టితే ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాం. ఆయన రాకడ ఇప్పుడు కాదు, ఒక అరగంటలో వచ్చినా, ఒక సెకండ్లో వచ్చినా సరే నేను కూడా రాకడలో ఉంటాను అనేటువంటి గొప్ప నిశ్చయిత ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎక్కడైనా సరే మనం ఆగిపోయామా, ఎక్కడైనా పడిపోయామేమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. తండ్రి, నేను ఆగిపోయాను ప్రభా, నేను పడిపోయాను ప్రభా అని నీకు అనిపిస్తే ఇప్పుడే నీ దేవుని వైపు చూసి అడుగు. బిగ్గరగా మాట్లాడు దేవునితో. ఎందుకో తెలుసా? స్లోగా చెప్తే అయిపోయేది ఏమీ లేదు ఇక్కడ. గట్టిగానే బిగ్గరగా, ప్రభా తండ్రి, నేను పాపిని ప్రభా, నేను పడిపోయాను, మరి ఒకసారి నన్ను నిలవబెట్టు ప్రభా అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతం చేయగలిగినటువంటి సమర్థుడు. ఇదిగో నాయనా, నేనును నా ఇంటి వారును ప్రభా తండ్రి నీ యందు ఆసక్తి కలిగి ఉండుటకు కృప దయచేయండి తండ్రి. ఇదిగో నాయన, ఇంత మంచి వాక్యమునిచ్చారు, ఇంత మంచి మందిరమునిచ్చారు, కానీ ప్రభా పరిస్థితులు నాయన ప్రభా వెనక్కి లాగుతుంటే నాయన, పరిస్థితులకి లోకానికి ప్రభా నాయన తలగేటువంటి పరిస్థితులను ఉన్నాయి తండ్రి. సహాయం చేయండి తండ్రి. అయా సంఘము ప్రభా ఎంత కష్టపడి రెంట్స్ పే చేస్తున్నామో గ్రహించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ పరిచర్య కొరకు ఏదో చెయ్యాలి అనేటువంటి ఆశ కలిగి వాక్యమును చెప్పాలి, వాక్యము బోధించాలి. వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళు లోకములోంచి తప్పింపబడాలి, ఆ లోకమును స్నేహించి వెళ్ళిపోయినటువంటి వారు ప్రభా నాయన రావాలి అనేటువంటి ఆశ కలిగి ఉండి ప్రభా ఇంత కష్టము చేస్తూ ఆయన ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాం తండ్రి. అయినప్పటికీ నాయన సంఘములో నాయన అటువంటిది నాయన ప్రభా మేము చూడలేకపోతున్నాం తండ్రి. అయ్యా నాయన, నీవు చూస్తున్నటువంటి దేవుడవుగా నాయన మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. మందిరం అంటే నాయన తండ్రి సమకూడినప్పుడు వచ్చేది కాదు ప్రభా. యెహోవా మీకు దొరకు కాలంలోనే నాయన ప్రభా నాయన మిమ్మల్ని వెదకమన్నారు కనుక తండ్రి, మీరు దొరికే కాలం ప్రభా. ఒకానొక టైం రాబోతుంది, ఆత్మను ఎంత వెతికినా దొరకదు అన్నారు ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో నాయన ఎన్నో నాయన ప్రభా ఉన్నాయి తండ్రి. లౌకిక ఆయన ఇచ్చేలు ఇవన్నీ తిట్టుతో నాయన ప్రభా నిండిపోతున్నారు. సొంత ఆలోచనలు
ఇజమ్స్, ఈగోస్ తోటి నాయన ప్రభా మగ్గిపోతున్నారు ప్రభా. అవన్నీ కలుగు చేస్తున్నటువంటి దురాత్మ శక్తుల్ని ఆయన ఆ యొక్క ఉగ్రత దినము వరకు బంధించి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. పడిపోయిన ప్రతి వారిని ప్రభా, నిజమైన విశ్వాసాలందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఒకసారి తండ్రి సంసోనుకి తిరిగి మీ ఆత్మ ఇచ్చినట్టు అదే విధముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి తండ్రి. విత్తబడిన వాక్యం నాయన మంచి నేల పడినటువంటి విత్తనం వలె మార్చమని, అది ఫలించుటకు నాయన, అది నాయన మాలో వేడిని పుట్టించుటకు, నీ కొరకు మంట కలిగి జీవించేటువంటి కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అక్కడ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందామండి. తండ్రి, మా గొప్ప దేవ, జీవాధిపతి, నైనా వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ కొరకు నాజీరు చేయబడినటువంటి నాయన ప్రభా జనాంగంగా నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, జగత్ పునాది వేయబడక మునుపు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నందుకు, ఆ మొదటి వాక్యము, మొదటి బోధ, మొదటి ప్రేమలో మేము నిలిచి ఉండుటకు కృప దయచేయండి. అనేక సార్లు పడిపోతూ ఉంటాం ప్రభు. మరి తిరిగి నాయన మమ్మల్ని ప్రేమించి నీ వైపు ఆకర్షించినందుకు నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏమిచ్చినా నాయన మీ యొక్క రుణం తీర్చుకోలేం ప్రభా. పడిపోయినప్పటికీ నాయన ఆ సంసోనుకి తండ్రి మళ్ళీ మొదటి ప్రేమనే ఇచ్చారు ప్రభా. అయ్యా, మొదటి ఆత్మనే మళ్ళీ అతనిలో నింపారు తండ్రి. అయ్యా తండ్రి ఆ యొక్క నాయన ప్రభా లాస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్ ఇంకా బలముగా అతనిలో పనిచేసిందని ప్రభా మేము చదివాం ప్రభా. మాలో కూడా నాయన మేము పడిపోయినప్పుడు తండ్రి మళ్ళీ తిరిగి మొదటి ఆత్మచేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ యొక్క నాయన ప్రభా నాయన తండ్రి కడవరి వర్షమునైనా మా మీద కురుచుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లోకమును స్నేహించేటువంటి ఆ యొక్క ఆలోచనల నుంచి నాయన మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ దురాత్మలైతేనైనా ప్రభా అయా నీ మందిరంలోకి నాయన ప్రభా నీ యొక్క బోధకి ప్రభా వ్యతిరేకంగా మారుతున్నాయా తండ్రి, ఆ దురాత్మల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. కార్యము జరిగించండి, మేలు చేయండి, మహిమ పొందండి తండ్రి. ఇదిగో నాయన నీ మందిరంలో నాయన ప్రభా ప్రజలు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ప్రభా. నాయన మీరు పట్టించుకోమని వేడుకొచ్చినాను తండ్రి. మీ దయా సంకల్పం నాయన ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. నేను సమస్తంలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించారు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన వారి పని పాటలో తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో నాయన మరి ముఖ్యంగా వారి కానుకలు, దశమ భాగులు ఉన్నాయని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దయా సంకల్పం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘంలో చంటి బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నాయన ఇంకనూ తండ్రి నాయన పవర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎలక్ట్రికల్ పనులు అన్నీ ఉన్నాయా నాయన, అవన్నీ జరుగుటకు మీ యొక్క మహాకృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించి నడిపించండి తండ్రి. నాయన మీ దయా సంకల్పం నాయన మరి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడండి రాజా. అయ్యా ఎదుగోనైనా తండ్రి యెరూషలేమునకు క్షేమం కలుగును గాక నాయన. అయ్యా తండ్రి మా యొక్క దేశానికి క్షేమం కలుగును గాక. వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా నాయన ప్రభా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోత విస్తారంగానే పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారిని పంపించండి. అలాగే నాయన నూతన ఆత్మల ప్రభా నాయన మందిరానికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. సంఘస్థులు అందరూ నాయన సమయానికి వచ్చుటకు కృప దయచేయండి. సమయం ఎంత విలువైనదోనైనా గ్రహించుటకు నీ కృప దయచేయమని తండ్రి. ఇది నాశలతో నింపండి తండ్రి. అలాగే నాయన ప్రభా బయలుదేరి మేము ఇప్పుడు మళ్ళీ నాయన హైదరాబాద్ వెళ్ళాలి. మార్గం అంతట్లో తోడుగా ఉండి నడిపించండి. క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి తండ్రి. అలాగే నాయన ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగారో వారందరినీ ప్రభా ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభా అప్పు బాధల నుంచి విడుదల దయచేయండి. నాయన అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇది నాశలతో నింపమని నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ వర్ధల చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక. మా అందరి హాని మా దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలు తెక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నౌ గో ఇంటు ది వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్, ట్రస్టింగ్ క్రైస్ట్ ఈజ్ వాకింగ్ విత్ యూ. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.